అనేక మారు మన సజీవ వెలుకలు నిలిపి విశ్రాంతి దిన ఆరాధనలో దేవుని ఆరాధించడానికి, మయంపరచడానికి, దేవుని వాక్యములోని సత్యాలను మనం నేర్చుకోవడానికి దేవుడు చూపినటువంటి తన మహాకృపను బట్టి మొట్టమొదటిగా దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చినటువంటి సంఘం అంతటికి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో శుభములు, ఆశీర్వాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన వాక్య ధ్యానాంశము, మనం ఏ వాక్యం గురించి నేర్చుకుంటున్నాం? మన టాపిక్ ఏముంటున్నది? యూదాలో దేవుడు ప్రసిద్ధి. యూదాలో, ఆనాటి యూదాలో దేవుడు ప్రసిద్ధి. ఆనాటి యూదాలో దేవుడు ప్రసిద్ధి. ఈనాటి యూదావైన నువ్వు, నేను, ఈనాటి యూదాలమైన మనలో ఎవరు ప్రసిద్ధి చెందించున్నారో, మనము దేనికి ప్రసిద్ధి చెందించున్నాం? ఆనాటి యూదాను తలుచుకుంటే చుట్టూ ఉన్నటువంటి దేశాలకు దేవుడు, దేవుని క్రియలు, దేవుని కార్యాలు గుర్తుకొచ్చేవి. ఈనాటి యూదాగా ఉంటున్నటువంటి నువ్వు, నేను, మనల్ని ఎవరైనా జ్ఞాపకం చేసుకుంటే, మనల్ని ఎవరైనా తలుచుకుంటే ఏమి గుర్తుకొస్తుంది? ఏమి గుర్తుకొస్తుంది? గడిచిన 2 వారాలుగా కొన్ని ఆత్మీయ సంగతులు మనం నేర్చుకున్నాం. ఎందుకు ఆనాటి యూదా ఎందుకు ప్రసిద్ధి చెందిందని నేర్చుకున్నాం. 3వ భాగంగా దేవుడిని ప్రసిద్ధి చేయాలి అంటే మనం ఎటువంటి ఆత్మీయ అనుభవాలను కలిగి ఉండాలి, మనం ఎటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండాలి అనేటువంటి కొన్ని సంగతులను మనము కొంతమంది వ్యక్తుల జీవితాల ద్వారా, కొంతమంది భక్తుల జీవితాల ద్వారా మనము నేర్చుకోబోతుంటున్నాం. ఈరోజు మన వాక్య ధ్యానాంశము, దేవుడిని ఎలా ప్రసిద్ధి చేయాలి? దేవుడిని ప్రసిద్ధి చేయాలి అంటే మనము ఎటువంటి అనుభవాలను మనము కలిగి ఉండాలి, ఎటువంటి ఆత్మీయ జీవితాన్ని మనము కలిగి ఉండాలి అనేటువంటి కొన్ని ఆత్మీయ సంగతులను నేను మీ మధ్యకు తేవాలని ఆశపడుచు ఉన్నాను. ఒక్కొక్క వ్యక్తి జీవితాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. మీకు పోస్టర్ చూస్తాను, ఇప్పటికి అర్థమై ఉండాలి ఆ వ్యక్తులు ఎవరో. ఒక్కొక్క వ్యక్తి జీవితాన్ని గురించి నేను జ్ఞాపకం చేస్తూ వస్తాను. ఆ వ్యక్తి జీవితాల్లో వారు వెళ్ళినటువంటి అనుభవాలు, వారు వెళ్ళినటువంటి ఆత్మీయ అనుభవాలు ఏ విధముగా దేవుని నామానికి ప్రసిద్ధి తీసుకుని వచ్చాయన్నటువంటి సంగతులు మనం నేర్చుకోబోతుంటున్నాం. సో ఐఎమ్ బ్యాక్ విత్ మై ఫేవరెట్ క్యారెక్టర్ డేవిడ్. మొట్టమొదటిగా దావీదును గురించినటువంటి సంగతులను గురించి మనం నేర్చుకుందాం. దావీదు జీవితం నుంచి మరికొన్ని ఆత్మీయ సంగతులను మీ మధ్యకు తేవాలని ఆశపడుచు ఉన్నాను. దావీదు దేవుడి నామాన్ని ఏ విధంగా ప్రసిద్ధి చేశాడు? దావీదు దేవుడి నామాన్ని ప్రసిద్ధి చేయడానికి ఆయనలో ఉన్నటువంటి ఆ ఆత్మీయ అనుభవాలు ఏమిటి? మనం నేర్చుకోవాల్సినటువంటి ఆ ఆత్మీయ అనుభవాలు ఏమిటి? రైట్. దావీదు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలీయులు కనాను దేశాన్ని ఆక్రమించుకున్నప్పుడు సౌలు గారు రాజు అయ్యారు. మొట్టమొదటి రాజు సౌలు అయ్యారు. సౌలు గారు 2 సంవత్సరాలు చక్కగా పరిపాలించినప్పటికీ తన గర్వాన్ని బట్టి, తన అవిధేయతను బట్టి, అవిశ్వాసమును బట్టి దేవునికి దూరస్తుడైపోయినప్పుడు దేవుడు ఒక సమస్యను వారికి అనుమతించాడు. ఏంటయ్యా సమస్య అంటే గొల్యాతు అనే సమస్య, ఫిలిస్తీన్ల సమస్య. ఫిలిస్తీన్లు వచ్చారు, గొల్యాతును వెంట పెట్టుకుని వచ్చారు, ఇశ్రాయేలు దేశం పైకి దండెత్తి వచ్చినప్పుడు గొల్యాతు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు ఇశ్రాయేలీయులకు. మీలో ఎవరైనా ఒకరు రండి, నేను వస్తాను, ఫైట్ చేద్దాం, యుద్ధం చేద్దాం. నేను ఓడిపోతే మేము మీకు దాసులం అయిపోతాం, మీరు ఓడిపోతే మాకు దాసులు అయిపోమని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. యుద్ధ భూమిలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులంతా యుద్ధము చేయడానికి వెళ్ళిన వారు ఎప్పుడైతే గొల్యాతును చూసి పారిపోవడం ప్రారంభించారు. గొల్యాతును చూసి పారిపోతూ ఉంటే అన్నలు చూడ్డానికి, అన్నలకు ఆహారం ఇవ్వడానికి యుద్ధ భూమిలోనికి వచ్చినటువంటి దావీదు ఆ పారిపోతున్న వారిని చూసి అయ్యా ఎందుకు పారిపోతున్నారు? ఇదిగో గొల్యాతు వచ్చేసాడయ్యా. గొల్యాతు వచ్చాడు, దేవుని నామాన్ని దూషిస్తూ ఉన్నాడు, దేవుని నామాన్ని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు, ఇశ్రాయేలులకు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. దావీదు అన్నాడు, జీవము గల దేవుని నామాన్ని తిరస్కరించుటకు ఈ ఫిలిస్తీయుడు ఏ పాటి వాడు? ఈ మాటలు విన్న సౌలు దావీదుని పిలిపించాడు, దావీదుతో మాట్లాడాడు, దావీదుని యుద్ధానికి పంపించాడు. యుద్ధానికి వెళ్ళాడు దావీదు, గొల్యాతును చంపాడు. మనకందరికీ తెలుసు. నేను చెప్పబోయే కొత్త యాంగిల్ ఏంటంటే, గొల్యాతు చనిపోయాడు. ఎప్పుడైతే ఫిలిస్తీన్ యుద్ధానికి వెళ్ళారో ఇంటి దగ్గర, ఫిలిస్తీన్ల దేశంలో ఇంటి దగ్గర ఉన్న వారు ఎలా వెయిట్ చేస్తుంటారు? ఏదో ఒక న్యూస్ మాకు వస్తుంది, మా గొల్యాతు యుద్ధానికి వెళ్ళాడు, మాకు న్యూస్ వచ్చేస్తుంది, ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. ఇశ్రాయేలు ఓడిపోయారనే న్యూస్ వినడం కొరకు ఫిలిస్తీన్ ఎదురు చూస్తూ ఉంటారు.
మాకు గొల్యాతు ఉన్నాడు, 9 అడుగుల ఎత్తుగలవాడు, ఎంతో బలము కలిగినటువంటి వాడు, ఎంతో యుద్ధ నైపుణ్యత కలిగినటువంటి వాడు, ఖచ్చితంగా మాకు విజయాన్నే తీసుకొని వస్తాడు. ఆ విజయాన్ని మేము వినాలి, ఆ న్యూస్ మేము వినాలని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎదురు చూస్తూ ఉంటే ఇశ్రాయేలు వారి మీద పడి తరిగినప్పుడు పరిగెత్తుకుని వారి దేశానికి వెళ్ళిపోయారు. పరిగెత్తుకుని వారి దేశానికి వెళ్ళిపోయి ఉంటారు. వెళ్ళిపోతూనే బార్డర్ లో న్యూస్ కోసం వెయిట్ చేస్తున్న వాడు ఆడున్న వాడిని చూసి పరిగెత్తుకొని వెళ్ళింటాడు. వెళ్ళి, అయ్యా న్యూస్ చెప్పు, మళ్ళీ యుద్ధం గెలిచేసామా? లేదురా, యుద్ధం ఓడిపోయారా? మనకు గొల్యాతు ఉన్నాడు కదా, గొల్యాతు చచ్చిపోయాడు. గొల్యాతును చంపేశారా అంటే అవతల వాడు గొల్యాతు కంటే ఎత్తుగా ఉన్నాడా? లేదురా, వాడు 4 అడుగులే ఉన్నాడు. 4 అడుగులే ఉన్నాడా అంటే గొల్యాతు కంటే వాడు బలాఢ్యుడా? గొల్యాతు కంటే దేహ దారుఢ్యం గట్టిగా ఉందా? లేదురా, బక్క పలచగా ఉన్నాడు. అరే అంటే వాడు ఏదో కొత్త ఆయుధంతో వచ్చి ఉండాలి. కొత్త ఆయుధంతో వచ్చి గొల్యాతును చంపేశాడా? లేదురా, చిన్న రాయి ఎట్టుకుని కొట్టేశాడు. అవతలోడు ఏమని ఉండాలి? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నిద్రపోతున్నావా? 4 అడుగులు ఉన్నవాడు ఏమిటి, బక్క పలచగా ఉన్నవాడు ఏమిటి, రాయి తీసుకొని కొడితే గొల్యాతు చచ్చిపోవడం ఏమిటి? ఏం మాట్లాడుచున్నావు నువ్వు? లేదురా, వాడు యుద్ధ భూములోకి రాగానే యుద్ధము యెహోవాదే అని ఒక మాట అన్నాడు రా. లుక్స్ లైక్ ఆ యెహోవా ఎవరో గొల్యాతు కంటే బలాఢ్యుడైనటువంటి వాడు అన్నాడు. ఎక్కడి నుంచి వస్తుంది యెహోవా పేరు? పరిగెత్తుకుని పారిపోయినటువంటి ఫిలిస్తీయుల దేశంలో ఆ యెహోవా విజయం గురించి మాట్లాడుతుంటే యెహోవా పేరు ఫిలిస్తీయుల దేశంలో మార్మోగిపోయి ఉంటుంది. జాగ్రత్తగా వినాలి. ఫిలిస్తీన్లంతా వచ్చారు దేవుని నామాన్ని దూషిస్తూ, దేవుని ప్రజలను దూషిస్తూ. ఎదురుగా నిలబడితే ఒక్క యవనస్తుడు లేచి విశ్వాసముతో నిలబడితే ఆ ఒక్క యవ్వనస్తుడిని బట్టి, ఆ ఒక్క యవ్వనస్తుడి యొక్క విశ్వాసమును బట్టి ఫిలిస్తీన్ దేశంలో దేవుని పేరు మార్మోగిపోయింది. దేవుని పేరు ఫిలిస్తీన్ దేశంలో ప్రసిద్ధికి ఎక్కిపోయింది. ఎవరో యెహోవా అంట. ఆ యెహోవా పేరిట వచ్చిన వాడు గొల్యాతును చంపేశాడు. దావీదు యొక్క విశ్వాసమును బట్టి, దావీదు యొక్క ధైర్యాన్ని బట్టి దేవుని నామము ఫిలిస్తీన్ దేశంలో ప్రసిద్ధికి ఎక్కింది. దావీదు నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఒక్కొక్క పాఠాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఎందుకు దావీదు దేవుని నామాన్ని ప్రసిద్ధి చేయగలిగాడు? ఎలా ప్రసిద్ధి చేయగలిగాడు? దావీదులో ఉన్నటువంటి ఆ స్పెషల్, ఆ గుణాతిశయములు, ఆ స్పెషల్ గుణాలు, క్వాలిటీస్ ఏమిటి? ఎలా దేవుని నామాన్ని ప్రసిద్ధికి ఎక్కించాడు? మనం ఆలోచన చేసినప్పుడు మొదటి సమూయేలు మనకు బాగా తెలిసినటువంటి అధ్యాయం 17వ అధ్యాయానికి వెళదాం. మొదటి సమూయేలు 17వ అధ్యాయానికి వెళదాం. 17వ అధ్యాయం 26వ వచనం చదవండి. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు? మీరు చెప్పాలి. ఇప్పుడు జీవము గల దేవుడు అన్నటువంటి మాట ఆరాధన, స్తుతియా? జీవము గల దేవుడు అన్నటువంటి మాట ఆరాధన, స్తుతిన? ఆరాధన. యుద్ధ భూమిలో దావీదు చేస్తున్నటువంటి పని ఏమిటి? ఆరాధిస్తున్నాడు. యుద్ధ భూమిలో దావీదు దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. 45వ వచనంకి వెళ్ళినప్పుడు గొల్యాతు ముందు దేవుడు మాట్లాడుచున్నాడు. దావీదు, నువ్వు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. నేనైతే నీవు తిరస్కరించిన యెహోవా పేరిట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఎవరి పేరిట ఆయన వచ్చాడంట? యెహోవా పేరిట. మరలా ఆరాధన, విశ్వాసముతో కూడినటువంటి ఆరాధన. ఇదిగో నేనైతే యెహోవా పేరిట నేను వస్తూ ఉంటున్నాను. జాగ్రత్తగా వినాలి. అదే 17వ అధ్యాయం 37వ వచనంకి వెళ్ళినప్పుడు సౌలు ముందుకు పోయి మాట్లాడుచున్నాడు. సౌలు ముందుకు ఏమని మాట్లాడుచున్నాడు? సింహము యొక్కయో బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీన్ల చేతుల నుండి కూడా నన్ను విడిపించని చెప్పాను. సింహము చేతుల నుంచి నా దేవుడు విడిపించాడు, ఎలుగుబంటి చేతుల నుంచి నన్ను విడిపించాడు. ఏంటిది? స్తుత్య ఆరాధన. అఫ్ కోర్స్ ఆరాధనలో ఏది ఇది?
ప్రార్థననా స్తుతియా? ఆరాధన అంటే దేవుడు ఎవరో చెప్పేది ఆరాధన. స్తుతి అంటే ఆయన నాకు ఏం చేశాడో చెప్పేది స్తుతి. ఇది స్తుతి ఆరాధన? స్తుతి. యుద్ధ భూమిలో ఆరాధిస్తున్నాడు, సౌలు దగ్గర స్తుతిస్తున్నాడు. యుద్ధ భూమిలో శత్రువుల ముందు దేవుడిని ఆరాధిస్తున్నాడు, సౌలు ముందు స్తుతిస్తున్నాడు. నువ్వు దేవుని నామాన్ని నువ్వు ప్రసిద్ధి చేయాలి అంటే, దేవుని నామానికి నువ్వు మహిమను తీసుకొని రావాలి అంటే నీలో ఉండాల్సినటువంటి మొట్టమొదటి గుణం ఏమిటంటే ఆరాధన జీవితం. ఆరాధన జీవితం ఉండాలి బ్రదర్, ఆరాధన జీవితం ఉండాలి సిస్టర్ అనగానే, ఇప్పుడే కదా బ్రదర్ అందరం చేతులెత్తి ఆరాధన పాట పాడుకున్నాం. మాకు ఆరాధన ఉంది. ఆరాధన అంటే సండే చర్చికి వచ్చి 2 చేతులెత్తి ఆరాధన అని పాడుకోవడం కాదు. ఆరాధన అంటే నువ్వు ఎవరినైతే వెంబడిస్తున్నావో, నువ్వు ఎవరినైతే విశ్వాసం ఉంచావో, నువ్వు ఎవరినైతే వెంబడిస్తూ ఉన్నావో ఆ వ్యక్తిలోనికి నిన్ను నువ్వు మార్చుకోవడం నిజమైన ఆరాధన. నువ్వు ఎందైతే విశ్వాసం ఉంచావో ఆ వ్యక్తిలోనికి నిన్ను నువ్వు మార్చుకోవడమే నిజమైన ఆరాధన. దావీదు జీవితంలో అడుగడుగున అటువంటి ఆరాధన మనం చూస్తాం. ఎంతసేపు, అందుకే దేవుడు వచ్చి దావీదు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, అయ్యా దావీదు నా హృదయానుసారుడు. ఎందుకో దావీదు తనను తాను దేవునిలోనికి మార్చుకుంటూనే ఉన్నాడు. ఆరాధన అంటే మనం ఆరాధన పాట పాడడం కాదు. ఆరాధన అంటే నిన్ను నువ్వు దేవునిలోనికి మార్చుకోవాలి. కొలసి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం చదువుదాం. కొలసి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిచ్ఛేదించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని. మీ పాత స్వభావం, ఆరాధన అంటే ఏంటంటే పాత స్వభావమును విడిచిపెట్టి యేసు క్రీస్తు అనే నూతన స్వభావములోనికి నిన్ను నువ్వు మార్చుకోవడం నిజమైన ఆరాధన. అర్థమయ్యే భాష చెబుతాను. మార్క్ బ్రదర్ గారికి రిపీటెడ్ మెసేజ్. అర్థమయ్యే భాష చెప్తాను. ఎప్పుడైనా ఏదైనా వాల్ పోస్టర్లు చూసినప్పుడు, క్రికెట్ మ్యాచ్లు చూసినప్పుడు, లేకపోతే ఏదైనా వీడియోలలో ఫైట్లు పాటలు చూసినప్పుడు, డాన్సులు చూసినప్పుడు, చిన్నపిల్లలు ఎస్పెషల్లీ ఎవరస్తులు ఏమవుతారంటే ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు. అట్రాక్ట్ అయిపోయి వీడు బాగా ఆడుచున్నాడు, వీడు బాగా డాన్స్ చేస్తున్నాడు, వీడు బాగా ఫైట్లు చేస్తున్నాడు, ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్, నేను అభిమాని అయిపోతా. అంతవరకు బాగుంటుంది. సమస్య ఏంటంటే మనిషితో ఉన్న సమస్య ఏంటంటే అభిమానానికి ఆరాధనకి తేడా తెలియకపోవడం. అభిమానించడం ప్రారంభిస్తాడు. అభిమానిస్తూ ఓ 2-3 సినిమాలు అయిపోయిన తర్వాత 4వ సినిమాకి వచ్చేలోపు 4వ సినిమా పోస్టర్ కొత్తది రిలీజ్ అవ్వగానే వాడు ఏ స్టైల్ ఏదుంటే ఆ ఏ స్టైల్ చేసుకుంటాడు. వాడు ఇక్కడ గీత పెడితే వాడు ఇట్లా గీత పెడతాడు. ఫ్యాంటు దించుకుంటే ఫ్యాంటు దించుకుంటాడు. బ్యాగ్ ఇలా తగిలేయడమో చేస్తే వాడు బ్యాగ్ అలా తగిలేసుకుని తిరుగుతాడు. ఏంటిదంతా ఎవరినైతే అభిమానిస్తున్నాడో ఆ అభిమానించే వ్యక్తిలా కనపడడం కోసం వారిని వారు మార్చేసుకుంటున్నారు. అది ఆరాధన. అది దేవునికి మాత్రమే సొంతం. ఆరాధన అంటే నిన్ను నువ్వు దేవునిలోనికి మార్చుకోవాలి. ఈ లోకంలో ఏ వ్యక్తిని బట్టి నువ్వు నడుచుకోకూడదు, ఏ వ్యక్తిలోనికి మారాలని నువ్వు ప్రయత్నం చేయకూడదు, ఏ వ్యక్తిలా ఉండాలని చెప్పి నువ్వు ప్రయత్నం చేయకూడదు. అభిమానంగానే ఉండాలి, ఆరాధనగా మారకూడదు. అది సినిమా స్టార్ అయినా కావచ్చు, క్రికెటర్లైనా కావచ్చు, స్పోర్ట్స్ మ్యాన్ అయినా కావచ్చు, ఆఖరికి దేవుని సేవకులైనా కావచ్చు. ఈనాటి యవనస్తులు, క్రైస్తవులు యవనస్తులు ఈ పోకడలు ప్రారంభమయ్యాయి. మా పాస్టర్ గారు ఎలా ఉంటే నేను అలాగుంటాను. నీ మాదిరికరము యేసుక్రీస్తు అయినటువంటి వారు, పరలోకంలో ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు కాదు. నిన్ను నువ్వు మార్చుకోవాల్సిందే పరలోకంలో ఉన్నటువంటి యేసుక్రీస్తులోనికే.
ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులలాగా కాదు. ఆరాధన అంటే నిన్ను నువ్వు యేసుక్రీస్తులోనికి మార్చుకునడం ఆరాధన. బాప్తిస్మ యోహాను అన్నాడు, అయ్యా నేను తగ్గించబడాలి, ఆయన హెచ్చించబడాలి. అది ఆరాధన, అది ఆరాధన. మనలో నా అనే స్వభావం, లోకంలో ఉన్నటువంటి మనుషుల స్వభావం తగ్గిపోవాలి, యేసుక్రీస్తు స్వభావం మనలో పెరగాలి. అది ఆరాధన, అది ఆరాధన. ఎందుకు దావీదు ఆ దినాన దేవుని నామాన్ని ప్రసిద్ధి చేయగలిగాడు? కారణం ఏమిటంటే ఆయన ఆరాధన జీవితం. ఎటువంటి ఆరాధన జీవితాన్ని మనం కలిగి ఉండాలంటే మనల్ని మనము దేవునిలోనికి మార్చుకునే ఆరాధన జీవితాన్ని కలిగి ఉండాలి. రెండో ఆత్మ సంగతి జ్ఞాపకం చేస్తాను. ఫోటో చూశారు కదా, దావీదు ఆరాధన ఎక్కడ చేస్తున్నాడు? ఎక్కడ చేస్తున్నాడు? యుద్ధ భూములు ఎవరి ముందు చేస్తున్నాడు? ఎవరి ముందు చేస్తున్నాడు? గొల్యాతు ముందు, ఫిలిస్తీన్ల ముందు చేస్తున్నాడు, శత్రువుల ముందు చేస్తున్నాడు. ఆరాధన ఎక్కడ చేస్తున్నాడు? శత్రువుల ముందు చేస్తున్నాడు. మనం ఎక్కడ చేస్తాం చెప్పాలి? మనం ఆరాధన ఎక్కడ చేస్తాం? చర్చికి వచ్చి పాస్టర్ గారి ముందు చేస్తాం. పాస్టర్ గారిని ఏం చేస్తున్నామా? దావీదు ఆరాధన ఎక్కడ చేస్తున్నాడంటే గొల్యాతు ముందు చేస్తున్నాడు. దావీదు ఆరాధన యుద్ధ భూమిలో శత్రువుల ముందు చేస్తున్నాడు. అంటే నేను సంఘానికి రావద్దా, సంఘంలో ఆరాధించొద్దా అంటే సంఘంగా రావాలి, సంఘంగా కూడుకొని మనం ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలి అంటే సంఘంగా కూడుకొని ఆరాధించడం ఏంటో నేర్చుకోవాలి. ఆ ఆరాధనలో బలపడి ఆరాధనను నేర్చుకొని ఆరాధనలో బలపడి బయటికి వెళ్ళి మన శత్రువుల ముందు చేయాలి ఆరాధన. అసలు ఆరాధన. ఇప్పుడు మళ్ళీ డౌట్ వస్తుంది, మా శత్రువు లేరు, ఇదో పక్కింటోళ్ళు గొడవకు వచ్చారు, ఎదురింటోళ్ళు గొడవకు వచ్చారు, నా శత్రువు వాళ్ళు అనుకునేవారు. ఎవరు మన శత్రువులు? పోయిన వారం మెసేజ్లో 3 శత్రువుల గురించి నేర్చుకున్నాం. మీరు చెప్పకపోయారనుకోండి, పోయిన వారం మెసేజ్ నేను మళ్ళీ స్టార్ట్ చేస్తా. అది 1/2 అవర్, తర్వాత మళ్ళీ ఒక 1/2 అవర్. 3 శత్రువులు ఉన్నారు మనకి. మొదటి శత్రువు ఎవరు? లోకము, లోక ఆకర్షణలు మొదటి శత్రువు. రెండో శత్రువు ఎవరు? సాతాను వాడి కుతంత్రాలు, వాడు పెట్టే శోధనలు రెండో శత్రువు. మూడో శత్రువు నువ్వే. శరీరము మూడో శత్రువు. మన శరీరము మనకు శత్రువు. మన శరీరంలో కడిగే శరీరేచ్ఛలో మనకు మూడో శత్రువు. మూడు శత్రువుల గురించి బైబిల్ అంతా మాట్లాడుతుంది. లోకము, లోక ఆశలు మొదటి శత్రువు. రెండోది అపవాది, వాడి కుతంత్రాలు రెండో శత్రువు. మూడోది మన శరీరము, దానిలో కలిగే శరీరేచ్ఛలు మూడో శత్రువు. మనము ఆరాధన చేయాలి. ఎక్కడ చేయాలి అంటే శత్రువుల ఎదుట ఆరాధించడం నేర్చుకోవాలి. శత్రువుల ఎదుట దేవుడిని ఆరాధించడం నేర్చుకోవాలి. శత్రువుల ఎదుట దేవుని ఆరాధించడం అంటే అర్థం ఏమిటి అంటే ఇక్కడికి వచ్చావు, సంఘంలో కలిసి దేవుని ఆరాధించావు, దేవుని యొక్క గుణాతిశయములను నేర్చుకున్నావు, ఆ గుణాతిశయములను బలపడ్డావు, ఆరాధనలో బలపడ్డావు, ఆరాధన నేర్చుకుని ఆరాధనలో బలపడి బయటికి వెళ్ళిన తర్వాత పొద్దునే లేస్తూనే లోకం నుంచైనా నీకు శోధన వస్తుంది, నీ శరీరంలో నుంచైనా శోధన వస్తుంది, సాతాను నుంచైనా శోధన వస్తుంది. వాక్యానికి వ్యతిరేకమైనటువంటి శోధన నీ మనస్సులోనో నీ ముందర నిలబడ్డప్పుడు ఆ శోధన ముందు నిలబడి ఆ శత్రువు అనే శోధన ముందు నిలబడి అయ్యో నేను జీవము గల దేవుని కుమారుని కదా, జీవము గల దేవుని కుమార్తెను కదా, నేను ఈ పని ఎలా చేస్తానో, ఇదిగో నేను ఈ ఆలోచన ఎలా చేస్తానని చెప్తావు కదా, అది అసలైన ఆరాధన. ఆరాధన అంటే శత్రువుల ముందు నిలబడి అయ్యో నేను జీవము గల దేవుని కుమారుడునో, నేను జీవము గల దేవుని కుమార్తెనో, ఈ పని నేను ఎలా చేస్తానో, ఈ ఆలోచన నేను ఎలా చేస్తానో, శరీరంలో కలిగేటటువంటి ఆ శరీరేచ్ఛలను బట్టి ఆలోచనను, ఆ వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచనలో నేను ఎలా చేస్తానో, అది అసలైన ఆరాధన. దావీదు వెళ్ళి గొల్యాతు ముందు నిలబడి ఆరాధన చేస్తున్నాడు. యుద్ధ భూమిలో ఆరాధన చేస్తున్నాడు. మన యుద్ధ భూమి మన అనుదిన జీవితం. శత్రువులు ఎప్పుడు ఏ పక్క నుంచి వస్తారో మనకు తెలియదు. శోధన ఎప్పుడు ఏ పక్క నుంచి వస్తుందో మనకు తెలియదు. నువ్వు దేవుని ఆరాధించినంత కాలం, నువ్వు దేవుడిని ఆరాధిస్తున్నంత కాలం ఏ శత్రువు నిన్ను ఏమీ చేయలేడు. ఏ శత్రువు నీ దగ్గరికి రాలేడు, నిన్ను ముట్టుకోలేడు.
ముట్టుకోలేడు. ఆరాధన అంటే మొట్టమొదటిగా దావీదు నుంచి మనం నేర్చుకునేటువంటి పాఠం, ఆరాధన అంటే నిన్ను దేవునిలోనికి మార్చుకోవడం. రెండోదిగా ఆరాధన అంటే యుద్ధ భూమిలో శత్రువులు ఎదురు చేసేది. సంఘానికి రావాలి, ఆరాధన నేర్చుకోవాలి, ఆరాధనలో బలపడాలి. బయటికి వెళ్ళి లోకము నుంచి వచ్చినటువంటి ఆకర్షణలు కావచ్చు, సాతాను సృష్టించేటటువంటి శోధనలు కావచ్చు, నీ శరీరంలో నుంచి వచ్చే శోధనలు కావచ్చు, అవి నీ శత్రువులు, మన శత్రువులు. వాటి ముందు నిలవబడి జీవము గల దేవుని కుమారులను, జీవము గల దేవుని కుమార్తెలను చెప్పడం నిజమైన ఆరాధన. ఎప్పుడైతే ఇటువంటి నిజమైన ఆరాధన జీవితాన్ని నువ్వు కలిగి ఉంటావో, ఎప్పుడైతే నువ్వు ఇటువంటి ఆరాధన అనుభవంలోకి నువ్వు వస్తావో, నీ ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుంది, నీ ద్వారా దేవుని నామము ప్రసిద్ధికి ఎక్కుతుంది. ఎందుకయ్యా దావీదు ఫిలిస్తీన్ల దేశంలో దేవుని నామాన్ని ప్రసిద్ధి చేయగలిగాడు? కారణం ఏమిటంటే ఇదిగో ఇటువంటి ఆరాధన జీవితం. ఆరాధన జీవితం. రెండో వ్యక్తి జీవితాన్ని నేను వెళ్తాను, రెండో వ్యక్తి జీవితానికి వెళ్తాను. రెండో వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి యేసేపు. యేసేపు గారు, యేసేపు గారి గురించి మనం ధ్యానించుకున్నప్పుడు, యేసేపు గారి జీవితాల గురించి మనం చూసినప్పుడు, తండ్రి ఇంటిలో ఎంతో ఎంతో ప్రేమతో తండ్రి పెంచుకుంటే, ఎంతో ప్రేమతో తండ్రి పెంచుకుంటే, తండ్రి ఇంటిలో ఎన్నో భోగ భాగ్యాలతో పెరిగినటువంటి యేసేపు అన్నలను చూడడానికి అడవికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా అన్నలు చేసిన పని ఏమిటి అంటే, ఆయన మీద ఈర్ష్యతో ఆయనను తీసుకెళ్లి గోతిలో పడేశారు. గోతిలో పడేస్తే గోతిలో ఉన్నటువంటి యేసేపు, దేవా నీ యందు నేను విశ్వాసం ఉంచాను కదా, ఏంటి నన్ను తీసుకొచ్చి గోతిలో పడేసావని దేవుని నిందించలేదు. గోతుల నుంచి బయటికి తీశారు, గోతులో నుంచి బయటికి తీసి శత్రువులైన ఇష్మాయేలీలకు అమ్మివేశారు. ఇష్మాయేలు పట్టుకొని తీసుకుని వెళ్తుంటే, దేవా నువ్వు ఉన్నావా అని యేసేపు కేకలు వేయలేదు. శత్రువుల ఇష్మాయేలీలో తీసుకుని వెళ్ళి నడి బజారులో బానిసను చేసి అమ్మడానికి నడి బజారులో నిలబెట్టారు. బానిసలు అమ్మాలి అంటే చక్కగా సూట్లు బూట్లు వేసి కూర్చోబెట్టరు, బట్టలన్నీ ఇప్పి నడి బజారులో నిల్చోబెడతారు. మహా అంటే ఒక గుడ్డ ముక్క ఇచ్చి గోచిని పెడతారేమో. బానిసలు అలాగే అమ్ముతూ ఉంటారు. యేసేపు తండ్రి ఇంటిలో ఎంతో గౌరవముగా బ్రతికినటువంటి యేసేపు జీవితం నడి బజారులో బట్టలు లేకుండా నిలబడే జీవితానికి వెళ్ళింది. అక్కడ నిలబడినటువంటి యేసేపు దేవుడిని నిందించినట్లు, అయ్యా ఎందుకయ్యా నన్ను తీసుకొచ్చి నన్ను నీ స్థితిలో నెట్టామని చెప్పి నిందించినట్లు మనం చదవం, మనం చూడం. పోతిఫర్ వచ్చాడు, ఆయన తీసుకుని వెళ్ళి పోతిఫర్ ఇంటికి తీసుకుని వెళ్ళాడు. పోతిఫర్ ఇంటిలో దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. యేసేపు వర్ధిల్లెను. ఆయన చేసినదంతా దేవుడు ఆశీర్వదించాడు. ఆయన విశ్వాసమును బట్టి, ఆయన యొక్క విధేయతను బట్టి దేవుడు యేసేపును ఆశీర్వదించాడు. ఈ సందర్భాలన్నీ మనం చూసినప్పుడు యేసేపులో మనం నేర్చుకునే అద్భుతమైన ఆత్మీయ పాఠం ఏమిటంటే, ఆయన ఎన్ని శ్రమలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని బాధలు కలిగినా, ఎన్ని అవమానాల గుండా వెళ్ళవలసి వచ్చినా దేవునితో నడుచుట విడిచిపెట్టలేదు, దేవునిలో ఉండుట విడిచిపెట్టలేదు, దేవునితో ఉండుట విడిచిపెట్టలేదు. దేవునితో ఉండి కలిసి నడుస్తూ ఉన్నాడు, దేవునితో ఉండుట విడిచిపెట్టలేదు, దేవునిలోనే ఉన్నాడు. నీ జీవితంలో నువ్వు దేవుని నామానికి మహిమ తేవాలి అంటే, నువ్వు దేవుని నామానికి ఘనత తేవాలి అంటే, నీ ద్వారా దేవుని నామానికి మహిమ ప్రసిద్ధి కలగాలి అంటే, నీలో ఉండాల్సిన ఆత్మీయమైనటువంటి అనుభవం ఏమిటి అంటే, దేవునితో నడిచే అనుభవంలో నువ్వు ఉండాలి. యేసు క్రీస్తులో నువ్వు ఉండాలి. శ్రమ కలగచ్చు, బాధ కలగచ్చు, ఇబ్బంది కలగచ్చు, అవమానం ఎదురవచ్చు, కానీ యేసు క్రీస్తు అనే వాక్యములో మన బ్రతుకులు కట్టుకుంటూనే ఉండాలి. క్రీస్తులో ఉండటం నేర్చుకోవాలి. ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కన్నీళ్లు కలిగినా మనం క్రీస్తులోనే ఉండాలి. ఎందుకు క్రీస్తులోనే ఉండాలి? కీర్తనకారుడు అన్నాడు, 18వ కీర్తన 2వ వచనం. కీర్తనకారుడు అంటున్నాడు, దేవుని గురించి మాట్లాడుతాను అంటున్నాడు. 18వ కీర్తన 2వ వచనం చదువుదాం. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు. ఎన్ని మాటలు ఉన్నాయి చూసారా? ఎందుకు యేసుక్రీస్తులో మనం ఉండాలి? ఎందుకంటే యేసుక్రీస్తు మన ఆశ్రయ దుర్గము, మన మహాదుర్గము, మన ఉన్నత దుర్గము ఆయనే. అందుకు మనం యేసుక్రీస్తులో ఉండాలి. యేసుక్రీస్తులో మనం బ్రతకాలి. యేసుక్రీస్తులో బ్రతకాలి. యేసుక్రీస్తు మన ఆశ్రయ దుర్గము. దుర్గం అంటే తెలుసు కదా, దుర్గం అంటే అందరికీ తెలుసు కదా.
ఫోటో పెట్టలేదు, నేను పెట్టిండాల్సింది. దుర్గము అంటే ఏమిటి అంటే, కోటలలో దుర్గము అంటే చిన్న రంధ్రం పెట్టి వాళ్ళు అక్కడ నిల్చొని కూర్చొని చూస్తూ ఉంటారు. శత్రువులకు వీళ్ళు కనపడరు, శత్రువులు వీళ్ళకి కనిపిస్తారు. శత్రువు ఏదైనా ఆయుధం విసిరినప్పుడు వీరికి ఏమీ తగలదు. జాగ్రత్తగా వినాలి. ఒక కోట ఉంది, కోట ముందు అడవి ఉంది. దుర్గము కోట ఉంది, ఆ కోట ముందు అడవి ఉంది. కోటలోంచి బయటికి వెళ్ళావు, అడవిలోనికి వెళ్తూ ఉన్నావు. దూరంగా శత్రువు సౌండ్ వినిపించింది. శత్రువు వచ్చేస్తే దగ్గరకు వచ్చి చంపేస్తాడు. నువ్వు బతకాలి అంటే, కాపాడుకోవాలంటే ఎక్కడికి పరిగెత్తాలి? కోటలోని పరిగెత్తాలి. కోటలోని పరిగెత్తాలని నీకేం తెలియాలి? కోట ఎక్కడుందో తెలియాలి, కోట గేట్ ఎక్కడుందో తెలియాలి, కోటలోనికి వెళ్ళాక ఎక్కడ దాక్కోవాలో తెలియాలి, కోట ఆర్కిటెక్చర్ నీకు తెలియాలి, కోటను గురించినటువంటి సంగతులన్నీ నీకు తెలియాలి. యేసుక్రీస్తు నీకు నాకు ఆశ్రయము, ఆయన ఆశ్రయ కోట. లోకములో మనము యుద్ధ భూమిలో వెలుచు ఉన్నప్పుడు, శత్రువు మనకి కంటపడ్డప్పుడు మనం వెళ్ళి క్రీస్తులో దాక్కోవాలి. యేసుక్రీస్తు ఆశ్రయ కోటలో మనం దాక్కోవాలని మనకి ఏం తెలియాలి? యేసుక్రీస్తు ఆశ్రయ కోట గురించి తెలియాలి. ఆ ఆశ్రయ కోట గురించి చెప్పేది ఎవరు చెప్తారు? ఎక్కడుంది ఆశ్రయ కోట గురించి నేర్చుకోవాలంటే? ఎక్కడుంది? ఇక్కడుంది. దాని ఆర్కిటెక్చర్ తెలియాలి అంటే, దానికి దారి తెలియాలంటే, దానిలోనికి పరిగెత్తుకుని వెళ్ళి ఎలా దక్కోవాలో తెలియాలంటే ఏం చదవాలి? అన్ని తెలుసు మీకు, వాక్యం చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అన్ని తెలుసు. కోటలోనికి వెళ్ళి, దుర్గంలోనికి వెళ్ళి, యేసుక్రీస్తు అనే దుర్గంలో నిన్ను నువ్వు దాచుకోవాలి అంటే, నీ కుటుంబాన్ని భద్రం చేసుకోవాలంటే నీకు వాక్యము తెలియాలి. ఆ యేసుక్రీస్తు అనే వాక్యముని గురించి నువ్వు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. యేసుక్రీస్తు వాక్యం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? పొద్దున్నే లేగానే వాట్సాప్ ఓపెన్ చేసి ఎవరు ఏ మెసేజ్లు పెట్టారు, ఎంతమంది గుడ్ మార్నింగ్ చెప్పారు చూస్తే ఆశ్రయ కోట యొక్క ఆర్కిటెక్చర్ వచ్చేస్తుందా? పొద్దున లేచి యూట్యూబ్ రీల్స్, ఇన్స్టా రీల్స్ చూస్తే వాక్యం వచ్చేస్తుందా? పొద్దున లేచి ఎవరో పంపించినటువంటి వాగ్దానం ఒక్కటి చదివితే వాక్యం వచ్చేస్తుందా? ఆ వాగ్దానం చదివిన తర్వాత దాని పైన ఏంటి, దాని కింద ఏంటి, దానిలో ఉన్న ఆజ్ఞ ఏంటి నేర్చుకోవద్దా? లేదు బ్రదర్, నేను చాలా బిజీగా ఉన్నాను బ్రదర్, ఈ వారం వాక్యం చదవడానికి సమయమే దొరకల. ప్రాజెక్ట్ రిలీజ్, క్రిటికల్ టైం లైన్స్ బ్రదర్, వాక్యం చదివే అవకాశం దొరకలేదు. ఐ వాంటెడ్ టు బ్రింగ్ యూ వన్ సర్వే ఏంటంటే 2024 సర్వే చెప్తున్నటువంటి సంగతి ఏంటంటే, 2024 సర్వే రిలీజ్ చేశారు ఒక సంస్థ వాళ్ళు. ఆ సంస్థ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే మీకోసం తెచ్చా. మన మొబైల్ ఫోన్లో యావరేజ్ స్క్రీన్ టైం అనేది ఒకటి ఉంటుంది. మన స్క్రీన్ టైం, మన ఫోన్ ఎంతసేపు యూజ్ చేసామని ఒక సర్వే చేస్తే, ఆ సర్వే వాళ్ళు చెప్పిన సంగతి ఏంటంటే, యావరేజ్ ప్రపంచంలో మొబైల్ ప్రతి దినము యూజ్ చేసే యావరేజ్ టైం ఏంటంటే 6 నుంచి 7 గంటలంట. 6 నుంచి 7 గంటలు మొబైల్ స్క్రీన్ టైం. మనం మొబైల్ యూజ్ చేస్తాం కదా, మొబైల్లో ఫోన్లో మాట్లాడడం కావచ్చు, గేమ్స్ ఆడడం కావచ్చు, ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ రీల్స్ చూడడం కావచ్చు, ఫేస్బుక్ చూడడం కావచ్చు, దానిలో మనుషులు పెట్టే టైం 6 గంటలు. ఎంతంట? 6 గంటలు. ఆశ్చర్యం ఏమిటంటే ఇండియా వాళ్ళు స్పెండ్ చేస్తున్న టైము 7 గంటలు. టాప్లో ఎవరున్నారు తెలుసా? సౌత్ ఆఫ్రికా వాళ్ళు 9 గంటలు. సౌత్ ఆఫ్రికా వాళ్ళు 9 గంటలు, రోజుకు 9 గంటలు మొబైల్ ఫోన్లో గడుపుతారంట. దాని తర్వాత ఎవరు ఉన్నారు? మనం 4లోనో 5లోనో ఉన్నాం. దాంట్లో మాత్రం మన ర్యాంక్లో టాప్ 5లో ఉన్నాం. రోజుకి ఇండియా వాళ్ళు మొబైల్ ఫోన్లు ఎంత గడుపుతున్నారు? 7 గంటలు గడుపుతున్నారు. మీకు డౌట్ అయితే నాకు చూపించకండి. ఇంటికి వెళ్ళాక మీ మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి, మీ స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళి స్క్రీన్ టైం అనే సెట్టింగ్ ఒకటి ఉంటుంది. స్క్రీన్ టైం అనేది క్లిక్ చేయండి. మీ యావరేజ్ స్క్రీన్ టైం ఏంటో ఇది అర్థమైపోతుంది. మినిమం 3 గంటల నుంచి 7 గంటల మధ్య ఉంటుంది. 3 గంటల నుంచి 7 గంటల మధ్య ఉంటుంది. ఆ సెట్టింగ్ లో ఆ 3 నుంచి 7 గంటల మధ్యలో నువ్వు ఎక్కువ ఆడుతున్న గేమ్ కావచ్చు, నువ్వు ఎక్కువ ఉపయోగిస్తున్న యాప్ కావచ్చు, దాని డీటెయిల్స్ కూడా ఇస్తాడు వాడు.
ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఎందుకు బ్రదర్ ఇదంతా అంటే, యావరేజ్ మొబైల్ స్క్రీన్ టైం 7 గంటలు లేదా 3 నుంచి 7 గంటలు అయితే, మై క్వశ్చన్ టు యూ దిస్ మార్నింగ్ ఈస్, వాట్ ఈస్ యోర్ బైబిల్ స్క్రీన్ టైం? నీ బైబిల్ యొక్క స్క్రీన్ టైం ఎంత? ఆత్మదేవుడు నిన్ను నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న, నీ బైబిల్ స్క్రీన్ టైం ఎంత? నీ మొబైల్ స్క్రీన్ టైము, నీకు ఎగ్జామ్ ఉండని, నీకు ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉండని, నీకు ఎటువంటి క్రిటికల్ వర్క్ అయినా ఉండని, మినిమం నీ స్క్రీన్ టైం యావరేజ్ టైం 3 గంటలు ఉంటే, బైబిల్ స్క్రీన్ టైం దగ్గరకు వచ్చేటప్పుడు ఎందుకు సాకులు చెబుతూ ఉన్నావు? ఎంత కష్టమైన ప్రాజెక్ట్ డెడ్ లైన్ ఉన్నా నీ మొబైల్ స్క్రీన్ టైం 3 గంటలు ఉన్నప్పుడు, బైబిల్ చదవడానికి 30 నిమిషాలు కూడా మనం కేటాయించలేకపోతున్నామా? ఆలోచన చేద్దాం. 30 నిమిషాలు కూడా నా ఆశయ కోట గురించి నేను తెలుసుకోను, నాకు సమస్య వస్తే నేను పరిగెత్తుకుని ఆశయ కోటలోకి వెళ్ళాలి, దేవుడు నన్ను కాపాడేయాలి. దేవుడు కాపాడడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. ఆయన యొద్దకు వెళ్ళడానికి నీకు టైం లేదు. ఆయన దగ్గర వెళ్ళడానికి మనకు టైం లేదు. జాగ్రత్తగా వినాలి. ఎందుకు యోసేపు ఐగుప్తు దేశంలో దేవుని నామాన్ని ప్రసిద్ధి చేయగలిగాడు? కారణం ఏమిటి అంటే, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శ్రమల గుండా ఆయన వెళ్ళినా, ఎన్ని అవమానాల గుండా ఆయన వెళ్ళినా దేవునిలోనే ఉన్నాడు. దేవునిలోనే ఉన్నాడు. దేవునిలో ఉంటే సాతాను చూస్తూ ఊరుకుంటాడా? పోతీఫర్ ఇంటికి వెళ్ళాడు. పోతీఫర్ ఇంటికి వెళతానే పోతీఫర్ ఇంటిలో దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఆశీర్వదిస్తూ ఉంటే ఒకానొక దినమున పోతీఫర్ భార్య వచ్చింది. పోతీఫర్ భార్య వచ్చి నాతో పాపం వచ్చేయమని అడిగింది. నాతో పాపం వచ్చేయమని యోసేపును అడిగినప్పుడు యోసేపు ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసా? కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని యజమానుని భార్యతో నేను. ఎప్పుడైతే పాపము చేయమని అడిగిందో పాపము చేయలేదు యోసేపు. జాగ్రత్తగా గమనించాలి. యోసేపు పాపము చేయాలి అంటే, యోసేపు పాపము చేయాలంటే యోసేపుకు అడ్డు ఏమైనా ఉందా? తండ్రి లేడు, తల్లి లేదు, కుటుంబము లేదు, ఆయన ప్రశ్నించడానికి ఎవరు లేరు. పోతీఫర్ భార్యతో ఆయన పాపము చేస్తే ఆయనను ప్రశ్నించడానికి ఎవరు లేరు. ఆయనకు పాపము చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. అన్నిటికీ మించి దేవునితో కలిసి నడిస్తే ఆయన బానిస బ్రతుకు బ్రతకాల్సి వచ్చింది. అయ్యా, నేను మీతో కలిసి నడిచాను కదా, బానిస బ్రతుకు బ్రతుకుచ్చు ఉన్నాను, లెట్ మీ ఎంజాయ్ మై లైఫ్. మీతో నడిస్తే ప్రయోజనం లేదు ప్రభువా, నేను ఎంజాయ్ చేస్తాను ప్రభు అనుకోలేదు యోసేపు అన్నాడు. అటువంటి ఘోరమైన పరిస్థితుల్లో కూడా యోసేపు అన్నాడు, నా దేవునికి విరోధంగా నేను ఏ విధంగా పాపం చేస్తాను అని చెప్పి అక్కడ నుంచి యోసేపు పారిపోయాడు. నువ్వు దేవుని నామానికి మహిమ తెచ్చి జీవితాన్ని జీవించాలి అంటే, దేవుని నామము నీ గురించి నీ జీవితంలో దేవుని నామము ప్రసిద్ధికి ఎక్కాలి అంటే, నీలో ఉండాల్సిన ఆత్మీయ అనుభవం ఏమిటంటే పాపము నుంచి పారిపోతూ ఉండాలి. పాపముకు దూరముగా పారిపోవాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో పౌలు భక్తుడు మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుచున్నాడు? నీ యవనెచ్చల నుంచి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయు వారితో కూడా విశ్వాసమును ప్రేమను వెంటాడము. ప్రేమను వెంటాడము. ఇదిగో నీ యవనెచ్చల నుంచి పారిపోము, నీ పాపం నుంచి పారిపోయే అనుభవంలో నువ్వు ఉండాలి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, బ్రదర్ నేను పాపం నుంచి పారిపోవాలి, ఎక్కడికి పారిపోవాలి? బెంగళూరు నుంచి మా ఊరికి వెళ్తే సరిపోతుందా? బెంగళూరు నుంచి మా ఊరు వెళ్తే సరిపోతుందా? మా ఊర్లో శోధన వచ్చింది అనుకోండి, మా ఊర్లో వచ్చి బెంగళూరు పరిగెత్తుకొని వస్తే సరిపోతుందా? మా ఊర్లో శోధన వస్తే మరలా బస్ ఎక్కి బెంగళూరుకి పరిగెత్తుకొని వస్తే సరిపోతుందా? ఎక్కడికి పారిపోవాలి? శోధన కలిగినప్పుడు, నేను పాపము చూసినప్పుడు, నాకు పాపము అతి దగ్గరగా ఉన్నప్పుడు నేను ఆ పాపము నుంచి పారిపోవాలి. ఎక్కడికి పారిపోవాలి? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. ఎక్కడికి పారిపోవాలి? మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడును అయినా యేసు వైపు చూచుచు మన పందెములో, మన ఎదుట ఉంచబడినటువంటి పందెములో
ఓపికతో పరిగెత్తుము. చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి పారిపోవాలి. ఎక్కడికి పారిపోవాలి? విశ్వాసమునకు కర్తయో దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపుకు పరిగెత్తడం నేర్చుకోవాలి. యేసు వైపు పరిగెత్తడం నేర్చుకోవాలి. యేసు క్రీస్తులోనికి పరిగెత్తడం నేర్చుకోవాలి. యేసు క్రీస్తు వాక్యములో నిన్ను నువ్వు దాచుకొనడం నేర్చుకోవాలి. పాపము నుంచి పారిపోవాలి. యేసేపు పాపము నుంచి పారిపోయాడు. ఎప్పుడైతే ఆయన పాపము నుంచి పారిపోయాడో ఆయన టెంపరీగా ఆయన శోధనల గుండా వెళ్ళవలసి వచ్చింది. జైల్లో వేశారు. కొద్ది రోజులకు కళ భావం చెప్పవలసి వచ్చింది. యేసేపు వెళ్ళాడు, కళ భావాన్ని చెప్పాడు. కళ భావాన్ని చెప్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆయన చెప్పినటువంటి మాట ఒకటి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 41వ అధ్యాయానికి వెళ్దాం. 41వ అధ్యాయంలో ఫరో మాట్లాడుచున్నాడు. అయ్యా మరియు యేసేపుతో 38 వచ్చి చదవండి. 41:38. అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా? ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఫరో అంటే ఎక్కడుంటాడు? కోటలో ఉంటాడు. సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. సింహాసనం మీద ఫరో కూర్చొని ఉన్నాడు. ఆ సింహాసనం మీద ఫరో కూర్చొని ఉంటే ఫరో కింద పనిచేసే వారంతా కోటలో చుట్టూ కూర్చొని ఉంటారు. అంటే మన ప్రధానమంత్రి గారు కూర్చొని ఉంటే క్యాబినెట్ మీటింగ్ జరిగితే ఎలా జరుగుతుంది? ఆయన మంత్రులంతా కూర్చొని ఉంటారు. మంత్రులంతా కూర్చొని ఉంటే వారి ముందు యేసేపు నిలబడి కళ భావము చెబితే అప్పుడు ఫరో అంటున్నాడట, అయ్యా ఇంటువంటి దేవుని ఆత్మ కలిగిన వాడు ఇంకొకడు ఉంటాడా? ఎక్కడ దేవుని నామం వినిపిస్తుంది? ఫరో కోటలో వినిపిస్తుంది. ఏదా ఫరో కోట ఎక్కడ ఉంది? ఐగుప్తు దేశములో ఉంది. ఐగుప్తు దేశములో ఉన్నతమైన స్థలములలో దేవుని నామము ప్రసిద్ధికెక్కించాడు యేసేపు. ఎప్పుడైతే తనను తాను దేవునికి సమర్పించుకున్నాడో, దేవునిలో ఉండి దేవునితో ఎప్పుడైతే నడిచాడో, పాపం నుంచి పారిపోవడం ఎప్పుడైతే నేర్చుకున్నాడో, ఇదిగో ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఉన్నతమైన స్థలములలో కోటలో దేవుని నామము ప్రసిద్ధికెక్కింది. ఫరో మాట్లాడుచున్నాడు, అయ్యా ఈ దేవుడు గొప్పవాడు. ఇటువంటి ఆత్మ కలిగిన వాడు ఇంకొకడు లేడయ్యా. యేసేపు దేవుని నామాన్ని ఎక్కడ ప్రసిద్ధి చేశాడో? ఐగుప్తు దేశంలో ప్రసిద్ధి చేశాడు. కరువు వచ్చింది. కరువు వస్తే బచ్చము ఎక్కడ ఉంది? ఎక్కడైతే అక్కడ పంట పండిన తర్వాత ఆ పంటకు కావలసినటువంటి పంట గింజలు ఎక్కడ ఉన్నాయంటే ఒక్క యేసేపు దగ్గరే ఉన్నాయి. ప్రపంచం మొత్తం ఇది ఎలా సాధ్యం? ఒక్క ఐగుప్తు దేశంలోనే ఎలా ఈ ధాన్యం ఉంటున్నది? ఒక్క ఐగుప్తు దేశము దగ్గర మాత్రమే ధాన్యం ఎలా ఉంటున్నది? కారణం ఏమిటి? ఇదిగో వారి దేవుడు వారికి బయలుపరిచాడు. ఒక్క యేసేపు విశ్వాసముతో నిలబడితే, ఒక్క యవనస్తుడైనటువంటి యేసేపు విశ్వాసముతో నిలబడితే దేవుని నామము ప్రపంచంలో నలుమూలలా వినబడింది. ఒక్క దావీదు నిలబడితే ఫిలిస్తీన్ల దేశంలో దేవుని పేరు వినపడింది. ఒక్క యేసేపు నిలబడితే ప్రపంచంలో నలుమూలల ఆ దేవుని గురించి మాట్లాడుకునేలా చేసింది. మొదటి సామ్రాజ్యం ఫిలిస్తీన్ల సామ్రాజ్యం గురించి చూసాం. రెండోది ఐగుప్తుల సామ్రాజ్యం గురించి చూసాం. మూడో సామ్రాజ్యాన్ని జ్ఞాపకం చేస్తాను. ఎవరు వీళ్ళు? మనకు బాగా తెలిసినటువంటి వారు షడ్రక్, మేషక్, అబేద్నెగో. వీరి గురించి ఆలోచించిన ప్రతిసారి, షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు, వీళ్ళ గురించి ధ్యానించిన ప్రతిసారి నాకు కలిగే ఆలోచన ఏమిటంటే, వారు బానిసలుగా పట్టుకుని వెళ్ళినప్పుడు 15 నుంచి 20 సంవత్సరాల మధ్య వయసులో ఉంటారు. బహుశా ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉండి ఉంటారు. ఆ వయసులో ఉన్నవారు ఎన్ని ఆశలతో ఉంటారు కదా, ఎన్ని భవిష్యత్తు పైన ఆశలతో ఉండి ఉంటారు కదా, భవిష్యత్తును గురించినటువంటి ఎన్నో ఆలోచనలతో వారు ఉన్నారు. నెబుకద్నెజరు రాజు యొక్క ఆ సైన్యం వచ్చి ఇశ్రాయేలు దేశం మీద పడింది, వారిని నాశనం చేసి వారిని బానిసలుగా పట్టుకుని వెళ్ళిపోతూ ఉంది. భవిష్యత్తును గురించినటువంటి కళలు ఒక్క దినములో నాశనం అయిపోయాయి. భవిష్యత్తు లేకుండా పోయింది. వారిని బానిసలుగా పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటే వీరి తల్లిదండ్రుల కుటుంబాలు ఏమైపోయాయో కూడా వీరికి తెలియదు. కుటుంబం నాశనం అయిపోయింది. వాగ్దాన భూమిలో వారు బ్రతుకుచ్చు ఉన్నారు. వాగ్దాన భూమిలో వారికి వచ్చినటువంటి భూమి, ఆస్తి అంతా కోల్పోయారు. భవిష్యత్తును కోల్పోయారు. కుటుంబాలను కోల్పోయారు.
ఆస్తిపాస్తులను కోల్పోయారు, సమస్తాన్ని కోల్పోయి బబులోను దేశంలో బానిసలుగా బ్రతకడానికి వెళ్ళిపోయారు. బానిసలుగా బ్రతుకుచూ ఉన్నారు, సమస్తాన్ని కోల్పోయారు. వారి దగ్గర ఏం మిగిలింది? ఇంకేముంది వాళ్ళ దగ్గర? ఏముంటుంది వాళ్ళ దగ్గర ఉంటే? అన్ని పోయాయి. కుటుంబం లేదు, భవిష్యత్తు లేదు, ఆస్తిపాస్తులు లేవు. మిగిలిందేంటి? అన్ని పోతే వాళ్ళ దగ్గర ఏం మిగులుతుంది? ప్రాణం ఒక్కటే మిగిలింది. ఏం మిగిలింది? ప్రాణం ఒక్కటే మిగిలింది. ఆ ఒక్క ప్రాణముతో, ఆ చిన్న ఊపిరితో బ్రతుకుచూ ఉంటే నెబుకద్నెజరు రాజు వచ్చి అంటున్నాడు, ఇదిగో నా ప్రతిమకు నువ్వు మొక్కు. రాజా, మేము మా దేవునికి తప్ప ఎవరికి మొక్కం. తీసుకెళ్లి అగ్నిగుండంలో వేశాడు. జాగ్రత్తగా వినాలి. భవిష్యత్తును కోల్పోయారు, తల్లిదండ్రులను, కుటుంబాలను కోల్పోయారు, బంధుమిత్రాదులను కోల్పోయారు, ఆస్తిపాస్తులను కోల్పోయారు. చిన్న ప్రాణం ఉంది. చిన్న ప్రాణము ఉంటే శోధన వస్తే ఆ శోధనలో వారు నిలబడి అంటున్నారు, అయ్యా ఇదిగో నా దేవుని కోసం నేను దీన్నైనా సరిచేస్తా, దీన్ని కూడా ఇచ్చేస్తా. వారి దగ్గర దేవునికి సమర్పించుకోవడానికి ఇంకా ఏమీ మిగలలేదు. సంపూర్ణంగా వారిని వారు సమర్పించేసుకున్నారు. సంపూర్ణంగా వారిని వారు సమర్పించుకున్నారు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలతో జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం నేర్చుకునే మొట్టమొదటి అద్భుతమైన ఆత్మీయ పాఠం ఏమిటంటే సంపూర్ణమైనటువంటి సమర్పణ. సంపూర్ణమైన సమర్పణ. నీ జీవితాన్ని దేవునికి సంపూర్తిగానే సమర్పించుకోవాలి. నీ జీవితం ద్వారా దేవుని నామానికి మహిమ కలగాలి అంటే, దేవుని నామము ప్రసిద్ధికి ఎక్కాలంటే నువ్వు దేవునికి సంపూర్తిగా సమర్పించుకోవాలి. ఇంతకుముందు ఒకసారి నేను జ్ఞాపకం చేశాను. సంపూర్ణమైన సమర్పణ చేసుకోవాలయ్యా అంటే, ఇదిగో దేవా, ఆదివారం నా ఆత్మీయ జీవితం మాత్రం నీ సొంతం, సోమవారం నా ఉద్యోగం నా ఇష్టం, నా ఉద్యోగం నా ఇష్టం, ఇదిగో నా ఆత్మీయ జీవితం నీ ఇష్టం, నా వివాహ జీవితం నా ఇష్టం, ఇదిగో ఆదివారం మాత్రం నీకు, శనివారం వీకెండ్ కదా అదే నాకు, ఆదివారం నీకు, శనివారం శుక్రవారం నాకు. అది సంపూర్ణమైన సమర్పణ కాదు. సంపూర్ణమైన సమర్పణ అంటే నీ ఆత్మీయ జీవితం ఆయన చేతుల్లో పెట్టాలి, నీ ఆత్మీయ జీవితం ఆయన చేతుల్లో పెట్టాలి, నీ ఉద్యోగ జీవితం ఆయన చేతుల్లో పెట్టాలి, నీ వివాహ జీవితం ఆయన చేతుల్లోనే పెట్టాలి. వాక్యం యొక్క అధికారానికి అన్ని ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్ నువ్వు యాక్సెప్ట్ చేయాలి వాక్యాన్ని. ఆ వాక్యమైన అధికారం క్రింద నీ జీవితంలో ప్రతి సందర్భం, ప్రతి నిమిషం ఉండాలి. అన్ని దినాలు, అన్ని సమయాల్లో, అన్ని సందర్భాల్లో వాక్యమైన అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి. అదే సంపూర్ణమైన సమర్పణ. మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సంపూర్ణమైన సమర్పణ అంటే ఆదివారపు ఆత్మీయ జీవితం అనుకుంటాం. కాదు. మన బిజినెస్, మన ఉద్యోగం, మన వివాహ జీవితం, మన ప్రతి సందర్భం వాక్యము యొక్క అధికారము కింద ఉండాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. 5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుమో, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును. సంపూర్ణమైన సమర్పణ అంటే నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి. వాక్యం యొక్క అధికారాన్ని ఒప్పుకొని ఆ వాక్యములకు లోబడమే సంపూర్ణమైన సమర్పణ. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వారి ప్రాణము పోతున్నా కూడా వారు సంపూర్ణంగా వారిని వారు సమర్పించేసుకున్నారు. ఎప్పుడైతే సంపూర్ణమైన సమర్పణలోనికి వారు వచ్చారో, ఎప్పుడైతే బలమైన విశ్వాసములో వారు నిలబడ్డారో, ఎప్పుడైతే సంపూర్ణమైన సమర్పణలో బలమైన విశ్వాసముతో వారు నిలబడ్డారో, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం. అంతటా నెబుకద్నెజరు అగ్నిగుండము వాకిలి దగ్గరికి వచ్చి, షడ్రక్, మేషక్, అబేద్నెగోలను అనువారులారా, మహోన్నతులకు దేవుని సేవకులారా బయటకు వచ్చి నా యుద్ధకు రండి అని పిలువగా, షడ్రక్, మేషక్, అబేద్నెగో ఆ అగ్నిలో నుండి పొద్దున లేచాడు. ఈయన అగ్నిగుండం దగ్గరికి పరిగెత్తుకుని నెబుకద్నెజరు రాజు వెళ్ళి ఆయన అంటున్నటువంటి మాట ఏంటి? మహోన్నతులకు దేవుని సేవకులారా. బబులోను సామ్రాజ్యం గొప్ప సామ్రాజ్యం, ప్రపంచాన్ని ఏలుతున్న సామ్రాజ్యం. ఆ ప్రపంచాన్ని ఏలుచున్నటువంటి ఒక గొప్ప చక్రవర్తి
దగ్గరికి వెళ్ళి ఇవన్నీ కోల్పోయి ఏమీ లేకున్నటువంటి ముగ్గురు యవనస్తుల విశ్వాసమును బట్టి మాట్లాడుచున్నటువంటి మాట, మహోన్నతులకు దేవుని సేవకులారా. ఎవరు చెప్పారా ఈయనకు దేవుడు మహోన్నతుడని? ఎవరు చెప్పారు ఈయనకు దేవుడు మహోన్నతుడని? సువార్త స్వస్థత మహాసభలు జరగలేదు, మైకులు పెట్టలేదు, స్పీకర్లు పెట్టలేదు, స్వస్థత కార్యాలు జరగలేదు, ప్రవచనాలు చెప్పలేదు, ఏమీ జరగలేదు. ఎవరు బైబిల్ చదవలేదు, ఎవరు వాక్యం చదవలేదు, ఎవరు ఆరాధన పాట పాడలేదు. ఎవరు చెప్పారా ఈయనకు దేవుడు మహోన్నతుడని? ఎవరు చెప్పారు నెబుకద్నెజరు రాజుకు దేవుడు మహోన్నతుడని? ఎప్పుడైతే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దేవునికి వారిని వారు సంపూర్ణంగా సమర్పించుకున్నారో, ఎప్పుడైతే బలమైన విశ్వాసంలో వారు నిలబడ్డారో, వారి జీవితాన్ని బట్టి దేవుడు మహోన్నతుడని నెబుకద్నెజరు రాజు సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. బబులోను సామ్రాజ్యంలో దేవుని పేరు మార్మోగిపోయింది. అయ్యా, ఇదిగో అగ్నిగుండంలో వేశారంట, నలుగురే కనిపించారట. ఆ ముగ్గురు బయటికి వస్తే వారికి అగ్ని వాసన కూడా అంటలేదట. ఎందుకయ్యా అంటే ఆ నాలుగో వాడు ఎవరో వారి దేవుడై ఉన్నాడట. ఆయన వారిని వీరు కాపాడాడు. బబులోను సామ్రాజ్యం అంతా దేవుని పేరు మార్మోగిపోయింది. దేవుని నామము గొప్పగా ప్రసిద్ధికెక్కిపోయింది. ఎవరిని బట్టి? షడ్రక్ మేషక్ అబేద్నెగోలను బట్టి. జాగ్రత్తగా వినాలి. దేవుని నామము ఫిలిస్తీన్ల ద్వారా ద్వేషించబడినప్పుడు, అవమానించబడ్డప్పుడు దావీదు అనే యవనస్తుడు లేచి రోషముతో నిలబడ్డాడు. దావీదు యొక్క విశ్వాసమును బట్టి, ఆరాధనను బట్టి ఫిలిస్తీన్ దేశంలో దేవుని పేరు ప్రసిద్ధికెక్కింది. ఐగుప్తు దేశంలో దేవుడు ఎవరో తెలియని స్థితిలో ఐగుప్తు దేశము బ్రతుకుచూ ఉన్నప్పుడు యోసేపును లేపాడు. యోసేపు అనే యవనస్తుడు లేచి నిలబడి విశ్వాసముతో దేవునితో నడిచినప్పుడు ఆ యోసేపును బట్టి ఐగుప్తు దేశమంతా, ప్రపంచమంతా దేవుని పేరు మార్మోగిపోయింది. బబులోను సామ్రాజ్యం ఉంది. బబులోను సామ్రాజ్యము ఇదిగో ఎవరిని మీరు ఆరాధించకూడదు, ఇదిగో ఈ విగ్రహాన్ని మాత్రమే మీరు ఆరాధించాలన్నప్పుడు ముగ్గురు విశ్వాసులు లేచి నిలబడి వారిని వారు దేవునికి సమర్పించుకున్నప్పుడు వారి విశ్వాసమును బట్టి బబులోను సామ్రాజ్యం అంతా దేవుని పేరు మార్మోగిపోయింది. జాగ్రత్తగా వినాలి. మన దేశంలో ఉన్న పరిస్థితులు ఇవి కాదా? ప్రపంచం వెళుతున్న పరిస్థితులు ఇది కాదా? ఎన్ని చోట్ల దేవుని నామము అపహాస్యానికి గురవుతుంది. ఎంతమంది యేసుక్రీస్తు నామాన్ని ఈ దినాలు దూషిస్తూ ఉన్నారు. ఆనాటి ఫిలిస్తీన్లు లాగా దేవుని నామము మన దేశంలో, ప్రపంచంలో దేవుని నామము ఎన్నో రకాలుగా దూషించబడుచు ఉన్నది. దేవుని వాక్యము నీతో మాట్లాడుచు ఉన్నది. దేవుని నామము దూషింపబడిన చోట దావీదు అనేటువంటి యవనస్తుడు రోషముతో లేచి దేవుని నామాన్ని ప్రసిద్ధికి ఎక్కించాడు. ఆ విధముగా దావీదులాగా లేచి నిలబడి దేవుని నామాన్ని ప్రసిద్ధి చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఐగుప్తు దేశంలో దేవుడు అంటే ఎవరో తెలియక, దేవుని నామము ఎరుగక ఉంటూ ఉన్నప్పుడు దేవుని నామాన్ని ప్రకటించడానికి, దేవుని నామాన్ని ప్రసిద్ధి చేయడానికి ఐగుప్తు దేశంలో ఆ దినమున యోసేపు నిలబడ్డాడు. దేవుని నామము ఎరుగని ప్రజలు ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. ఆ ప్రజలకు దేవుని నామాన్ని ప్రసిద్ధి చేయడానికి, దేవుని నామము గురించి చెప్పడానికి, యోసేపు లాగా నిలబడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? బబులోను సామ్రాజ్యంలో ఇదిగో నువ్వు దేవుని ఆరాధించకూడదు, ఈ ప్రతిమనే ఆరాధించాలి. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి రూల్స్ అనేవి కాదా? యేసుక్రీస్తును ఆరాధించకూడదు, పాటలు పాడకూడదు, సువార్త చెప్పకూడదు. ఇవే కదా రూల్స్ అన్ని. ఇటువంటి రూల్స్ మధ్య నువ్వు మనం బ్రతుకుచూ ఉన్నాం. షడ్రక్ మేషక్ అబేద్నెగోల లాగా నువ్వు నిలవబడి దేవుని నామాన్ని ప్రకటించుటకు, దేవుని నామాన్ని ప్రసిద్ధి చేయడానికి బలమైన విశ్వాసముతోనో సంపూర్ణమైన సమర్పణతోనో నువ్వు నిలబడడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుని వాక్యం ఇద్దరాన్ని మనం ప్రశ్నిస్తూ ఉంది. దేవుని వాక్యం వారితో మాట్లాడుచూ ఉంది. ఎటువంటి ఆత్మీయ జీవితాలను మనం కలిగి ఉన్నాం? దావీదు లాంటి యవనస్తులు, యోసేపు లాంటి యవనస్తులు, షడ్రక్ మేషక్ అబేద్నెగో లాంటి బలమైన విశ్వాసులు నేటి సంఘానికి కావాలి, నేటి క్రైస్తవ సమాజానికి కావాలి. దేవుని నామము దూషింపబడుచు ఉన్నది. దేవుని నామము ప్రకటించడానికి అడ్డంకులు కలిగి ఉన్నాయి.
దేవుని ఆరాధించడానికి ఎన్నో అడ్డంకులు కలిగి ఉన్నాయి. ఇదిగో యోసేపు లాంటి, దావీదు లాంటి, షడ్రక్ మేషక్ అబేద్నెగోల వంటి వారు నేటి సంఘానికి, నేటి క్రైస్తవ సమాజానికి కావాలి. దేవుని నామాన్ని ప్రసిద్ధి చేసే ఇటువంటి సేవకులు కావాలి. నీ ఆత్మీయ జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుని నామము నీలో నీ ద్వారా ప్రసిద్ధికి ఎక్కుతుంది. ఒక చిన్న కన్క్లూజన్తో నేను ఈ సిరీస్ ముగించిన ఆశపడుచున్నాను. ఎందుకు బ్రదర్ నేను దేవుని నామాన్ని ప్రసిద్ధి చేయాలి? ఎందుకు బ్రదర్ నేను దేవుని నామానికి ఘనత తీసుకురావాలి? ఎందుకు బ్రదర్ నేను దేవుని నామాన్ని మహిమపరచాలి? ఎందుకు బ్రదర్? దేవుని వాక్యం అంటుంది, సమూయేలుకు రాసినటువంటి మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 2వ ఇప్పుడు అది నా మనసుకు కేవలము ప్రతికూలమైన ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిస్తున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా నన్ను గణపరచు వారిని నువ్వు దేవుని గణపరిస్తే, నువ్వు దేవుని ప్రసిద్ధికి ఎక్కిస్తే ఆయన ఏం చేస్తాడట? నువ్వు దేవుని గణపరిస్తే ఆయన నిన్ను గణపరిచే దేవుడు. నువ్వు దేవుని నామాన్ని ప్రసిద్ధికి ఎక్కిస్తే ఆయన నీ నామాన్ని ప్రసిద్ధికి ఎక్కించే దేవుడు. మీరెలా చెబుతారు బ్రదర్? ఎప్పుడైతే దావీదు ఆరాధన జీవితంతో వెళ్ళి దూషిస్తున్నటువంటి ఫిలిస్తీన్ల దేశంలో దేవుని నామాన్ని ప్రసిద్ధి చేశాడో, దేవుని నామము ఫిలిస్తీన్ల దేశంలో ప్రసిద్ధికి ఎక్కింది. దావీదు పేరు ఇశ్రాయేలులో ప్రసిద్ధికి ఎక్కింది. అర్థమవుతుందా? ఎప్పుడైతే దావీదు నిలబడ్డాడో దేవుని పేరు ఫిలిస్తీన్ల దేశంలో ప్రసిద్ధికి ఎక్కింది. దావీదు పేరు ఇశ్రాయేలు దేశంలో ప్రసిద్ధికి ఎక్కింది. దావీదు వెళ్తుంటే పాట పాడిచ్చు ఉన్నారో, సౌలుకి 1000 కీర్తనలు, దావీదుకి 10. దావీదు దేవుని కనపరిచాడు, దేవుడు దావీదుని కనపరిచాడు. గొర్రెల కాపరి సింహాసనం మీద కూర్చున్నాడు. గొర్రెల కాపరిని సింహాసనం ఎక్కించాడు. ఇప్పటికీ ఆ సింహాసనం దావీదు సింహాసనమే. ఇప్పటికీ ఆ సింహాసనం దావీదు సింహాసనం. దేవుడిని గణపరిచిన వారిని ఆయన గణపరిచే దేవుడుగా ఉన్నాడు. యోసేపు బానిసగా వెళ్ళాడు, దేవుని గణపరిచాడు, దేవుని ప్రసిద్ధి చేశాడు. ఐగుప్తు దేశంలో దేవుని నామాన్ని ప్రచురణ చేశాడు. ఎప్పుడైతే దేవుని నామాన్ని ప్రచురణ చేశాడో, ఎప్పుడైతే దేవుని నామము గణపరచబడిందో, ఎప్పుడైతే ఆయన దేవుని నామాన్ని గణపరిచాడో, దేవుడు యోసేపును గణపరచడం ప్రారంభించాడు. తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఎట్లా అడుగు పెట్టాడు ఐగుప్తు దేశంలోనికి? బట్టలు లేకుండా సెంటర్లో బానిసగా ఎంటర్ అయ్యాడు. బట్టలు లేని వాడుగా బానిసగా అమ్ముట కొరకు నిలబడ్డాడు సెంటర్లో. దేవుడు ఆయనని ఏ స్థితికి మార్చాడు, ఏ స్థితికి తీసుకెళ్లాడు అంటే సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఫరో అన్నాడు, నీ తర్వాత నాకు ఒక్క సింహాసనం తప్ప అధికారం అంతా నీది అన్నాడు. దేవుడు గణపరిస్తే ఆయన మనలను గణపరుస్తాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలో ఎప్పుడైతే దేవుని నామాన్ని గణపరిచారో, ఆ దానియేలు గ్రంథం మనం చదువుకున్న అధ్యాయంలో చివరి వచనం ఉంటుంది, చదవండి. ఏమన్నాడు నెబుకద్నెజరు రాజు ఏమన్నాడు చదవండి. దానియేలు గ్రంథం మనం చదువుకున్న 3వ అధ్యాయం చివరి వచనం, 3వ అధ్యాయం చివరి వచనం 30వ వచనం. అంతటి నుండి రాజు షడ్రక్ మేషక్ అబేద్నెగో అయిన వారిని బబులోను సంస్థానంలో ఏమైంది? సమస్తము కోల్పోయారు. అంతకు మించి బబులోను సంస్థానంలో వారు హెచ్చించబడ్డారు. దేవుని నామాన్ని గణపరిస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడు. బ్రదర్, నేను ఉన్నత స్థితికి రావాలంటే ఏం చేయాలంటావా? వెరీ సింపుల్ ఫార్ములా. యేసుక్రీస్తు దగ్గర వెరీ సింపుల్ ఫార్ములా. ఏం లేదు, నువ్వు దేవుని గణపరచు, ఆయన నిన్ను గణపరుస్తాడు. దేవుని నామాన్ని నువ్వు ప్రసిద్ధి చేయి, ఆయన నీ నామాన్ని ప్రసిద్ధి చేస్తాడు. నువ్వు దేవుని మహిమపరచు, నిన్ను తీసుకెళ్లి ఆయన ఉన్నత స్థానంలో కూర్చోబెడతాడు. గొర్రెల కాపరి సింహాసనం ఎక్కాడు, బానిస సింహాసనం ఎక్కాడు. సమస్తాన్ని కోల్పోయిన యవ్వనస్తులో బబులోను సామ్రాజ్యంలో హెచ్చించబడ్డారు. ఎప్పుడైతే నువ్వు దేవుని నామఘనత కొరకు నువ్వు పని చేస్తావో, దేవుని నామఘనత కొరకు నువ్వు పరిగెడతావో, ఆయన నిన్ను గణపరిచేవాడుగా ఉన్నాడు. మన బాధ్యత ఏమిటి? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన
బలిష్టమైన చేతి కింద. ఎక్కడుండాలి మనము ఆయన హెచ్చించాలి అంటే? ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుటే. యేసుక్రీస్తులోనికి వచ్చే ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై మన అనుదిన జీవితాలను, మన ఆత్మీయ జీవితాలను కట్టుకున్నప్పుడు సరైన సమయంలో ఆయన మనలను కూడా హెచ్చించే దేవుడుగా ఉన్నాడు. దావీదును హెచ్చించిన దేవుడు, యోసేపును హెచ్చించిన దేవుడు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలను హెచ్చించిన దేవుడు నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉండే దేవుడు. తరాలు మారినా, యుగాలు మారినా మారనేటువంటి గొప్ప దేవుడు. వారిని హెచ్చించిన దేవుడు నిన్ను నన్ను కూడా హెచ్చించే దేవుడుగా ఉన్నాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు, మన కుటుంబాలకును, సకల లోక పరిశుద్ధులకును అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. అందరం లేచి నిలబడదాం.